ఫ్రెండ్స్ నమస్తే అందరికీ. మన దేశానికి సైనికుడు ఎంత ఇంపార్టెంటో అలాగే రైతు ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్క ఫ్యామిలీకి జాబర్ కూడా అంత ఇంపార్టెంట్. ఎందుకంటున్నా అంటే నా ఫీలింగ్ ఇది, అందరి ఫీలింగ్ ఏంటో నాకు తెలియదు. కానీ చిన్నప్పటి నుంచి జాబ్ రావాలి, జాబ్ తెచ్చుకోవాలని చెప్పేసి మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఎంతో చేసి జాబ్ అంటే జాబ్ వస్తే అసలు ఎక్కలేని ఆనందం వాళ్ళకి. అసలు జాబ్ అంటే వాళ్ళ మైండ్లో ఎలా ఉందంటే, ఈ కష్టం కంటే మా కొడుకు జాబ్ చేస్తే బాగుపడతాడు, జాబ్ చేస్తే 4 పైసలు వస్తాయి, మంచిగా ఉంటాం, ఏ కష్టం లేకుండా వాడు ఉంటాడు అని ఆలోచిస్తారు పేరెంట్స్. ఇక్కడ వాళ్ళ ఆలోచన రాంగ్ అని కాదు, వాళ్ళ థాట్ రాంగ్ అని కాదు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కష్టపడుతూ పెరిగిర్రు, కష్టపడుతూ మనల్ని పెంచిర్రు. వాళ్ళ ఆలోచన రాంగ్ అని కాదు. ఎందుకంటే వాళ్ళకు ఆ రోజులల్లో ఇంత చదువు అనేది లేదు, ఇంత తెలివి అనేది లేదు. ఏ విధంగా లేదు అంటే ఈ టెక్నాలజీ అనేది వాళ్ళకి ఏం తెలియదు. జాబ్ చేస్తే చాలు, మంచిగా ఉంటుంది మన లైఫ్, అంటే మా కొడుకు లైఫ్ మా కూతురు లైఫ్ మంచిగా ఉంటుంది జాబ్ చేస్తే అని చెప్పేసి అనుకుంటారు. బట్ జాబ్ చేసే మన లైఫ్ ఎలా ఉంటుందో నేను చెప్తా. ఇవాళ ప్రతి ఒక్కడికి తెలుసు, ప్రతి ఒక్క జాబ్ చేసేవాడికి తెలుసు కంపెనీకి వెళ్తే ఎలా ఉంటుంది, ఆఫీస్కి వెళ్తే ఎలా ఉంటుంది. ప్రతి ఒక్కడు డైలీ మార్నింగ్ లేచి నరకం ఉంటుంది చూసినావా, ఆ నరకానికి ఎలా పోతారు అట్లా ఫీల్ అవుతారు జాబ్ చేయడానికి. బట్ వాడు పోవాలి, తప్పదు. ఎందుకు పోవాలి? వానికి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఫ్యామిలీని చూసుకోవాలి వాడే, 4 రూపాయలు సంపాదించాలి వాడే. వానికి సమాజంలో రెస్పెక్ట్ ఉండాలంటే జాబ్ చేయాలి కంపల్సరీ, తప్పదు. జాబ్ చేయాలి కదా. జాబ్ చేస్తే లైఫ్ ఎక్కడుంది, ఏడుంది లైఫ్? చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకొని అన్నీ చేసి డిప్లొమాలు, బీటెక్లు, డిగ్రీలు చదివి ఎవడో 10వ క్లాసు ఫెయిల్ అయినోడు, ఇంటర్ ఫెయిల్ అయినోడు, వాని దగ్గర ఈ పట్టాలు పొందిన వాళ్ళందరూ వర్క్ చేస్తూ ఉంటారు. ఎంతకు చేస్తారు? మళ్ళీ ఎక్కువేం చేయరు, 15,000 20,000. ఆ జాబులు దొరకడమే ఎక్కువైతుంది ఈ రోజులల్లో, ఆ జాబులు దొరకడమే ఎక్కువ. ఇంకేమన్నా అంటే నువ్వు కాకపోతే ఇంకోటి వస్తాడు రా భయ్. అదే బీటెక్ కూడా అయితే మనకి 30,000 ఇచ్చి చేయించుకోవాలి వర్క్. అదేవో ఇంటర్ పోరగాడో 10th క్లాస్ పోరగాడో ఫెయిల్ అయినోడు మనకి అదే 10,000 12,000 ఇచ్చినామంటే 2-3 వస్తారు నీకు ఇచ్చే శాలరీలా. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తా, 1 month కాకపోతే 2 months ఇస్తా, నేర్చుకుంటారు, నేర్చుకొని వర్క్ చేస్తారు అని ఫీల్ అవుతారు. అరే చిన్నప్పటి నుంచి అంత కష్టపడి డిప్లొమాలు, బీటెక్లు, డిగ్రీలు చదివితే మాకు జాబ్ వస్తుంది అని చెప్పేసి మేము ఫీల్ అయితే, మీరేమో ఈ విధంగా. మరి ఎందుకు చిన్నప్పటి నుంచే జాబ్ చేయాలి, జాబ్ చేయాలి అనే ఆలోచనతో పెంచుతారు మమ్మల్ని? సరే ఏదో ఒక జాబ్ చేస్తున్నాం, 15,000 చేస్తున్నామో 20,000 చేస్తున్నామో ఎంత చేస్తున్నామో మన ఊరు వదిలి హైదరాబాద్ వెళ్ళి వర్క్ చేస్తున్నాం, జాబ్ చేస్తున్నాం. ఇంటికాడ ఏమనుకుంటారు? మా కొడుకు జాబ్ చేస్తున్నాడు, జాబ్ వచ్చింది వానికి, వాళ్ళ లైఫ్ సూపర్ ఉంటుంది, ఇక సెటిల్ అయిపోయిన వాడు, పెళ్ళి చేసేయాలి అని అనుకుంటాం. అందరికీ వాడు సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి అంటే అందరినీ మంచిగా చూసుకోవాలి, వాళ్ళని హ్యాపీ చూసుకోవాలని చెప్పేసి వీనికి ఉంటుంది కంపల్సరీ. ఏ మిడిల్ క్లాస్ వానికైనా తన ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి అని ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే జాబ్ చేస్తున్నాం కానీ ఆ జాబ్లో లైఫ్ లేదు
అని మనకు తెలుస్తుంది. ఆల్మోస్ట్ ఒక 6 monthsకి 1 yearకి మనకు తెలుస్తుంది జాబ్లో లైఫ్ లేదని చెప్పేసి. అయినా మనం జాబ్ చేస్తుంటాం, ఎంతో కష్టపడి చేస్తుంటాం. నరకంలే కనిపిస్తుంది. ఎవడు ఏదేదో పని చెప్తుంటాడు. ఇంగ్లీష్ రానోడు ఇంగ్లీష్లో మాట్లాడి మరీ చెప్తాడు మన ముందట. మినిమం కామన్ సెన్స్ లేనోడు మన దగ్గర పెద్ద బిజినెస్ మ్యాన్ లెక్క మాట్లాడతాడు. వాడికే ఏం రాదు, మనకి ఏదో చెప్పాలని ట్రై చేస్తాడు. వాళ్ళ దగ్గర మనం పోయి వర్క్ చేయాలి. 20,000కో 25,000కో మనం వర్క్ చేయాలి. మళ్ళీ ఈ కొన్ని కంపెనీలలో ఎట్లుంటుందంటే పాలిటిక్స్. వాడు ఇచ్చే 20,000కు మనం ఇంకా ఏడా ఎదిగి మనకున్న టాలెంట్తో మనం ఇంకా ఏడా ఎదుగుతామో అని చెప్పేసి తొక్కేస్తూ ఉంటారు. అలాంటి పాలిటిక్స్ ఉంటాయి. అంతకంటే దరిద్రమైనది ఇంకోటి ఏం లేదు. టాలెంట్ ఉన్నోని సపోర్ట్ చేసి ఇంకా పైకి ఎదిగేలా చేయాలి, ఎంకరేజ్ చేయాలి. అంతేగాని వాడు ఏడ ఎదుగుతాడేమో, వాడిని దొక్కేద్దాం, వాడిని తీసేద్దాం, వాడి పీకిని బిల్డింగ్లు కట్టేస్తా అని ఫీల్ అవుతారు కొందరు. ఏమొస్తుందరా భయ్ వాడిని దొక్కేస్తే? వాడిని నువ్వు ఒక్కరిని దొక్కేయడం వల్ల వాడి ఫ్యామిలీని మొత్తం నువ్వు దొక్కేసినట్టు. అర్థమవుతుందా? నువ్వు కూడా ఆల్మోస్ట్ ఎంప్లాయీవే అనుకో. ఎవరైనా ఎంప్లాయీసే కదా. ఒక కంపెనీలో బాస్ కాకుండా మిగతా వాళ్ళందరూ ఎంప్లాయీసే కదా. నీ జాబ్ పోతే ఎలా ఉంటుంది? అర్థం చేసుకో ఒకసారి. వానికి జాబ్ అంటే ఇష్టం లేకపోవచ్చు, కానీ వానికి ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల వాడు చేయాలి, తప్పదు కదా. వానికి ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల వాడు చేయాలి. వానికి జాబ్ తప్ప ఇంకా వేరే దారి లేదు. ఇంకా వేరే వర్క్ చేయాలంటే వాడు ఫైనాన్షియల్గా సెట్ అయి ఉండాలి. అదే ఫైనాన్షియల్ వానికి ఉంటే జాబ్ చేయడానికి ఎందుకు వస్తాడు? ఇప్పుడు నీ దగ్గరికి రాడు కదా. జాబ్ చేయడానికి ఎందుకు వస్తాడు చెప్పి? రాడు కదా. నువ్వు అని ఎంత రెచ్చగొట్టినా, ఏమో చేయాలనుకున్నా, వాడు నిన్ను ఇట్లా తీసి పడడానికి ఒక సెకండ్ కూడా కాదు. బట్ ఆలోచిస్తాడు. వాడి కళ్ళ ముందు వాడి కష్టాలన్నీ కనిపిస్తాయి. మెయిన్గా వాడి ఫ్యామిలీ మొత్తం కనిపిస్తుంది. అరే జాబ్ వదిలేస్తే ఏమైపోతుందో అని చెప్పేసి, అంతా ఏమైపోతుందో అని చెప్పేసి ఆలోచిస్తాడు. ఒక్కటే చెప్తున్నా నేను, జాబ్ చేసేటోనికి జాబ్ అనేది ప్రజెంట్ నువ్వు డైలీ నీకు ఏదైతే అవసరాలు కావాలో అది మాత్రమే తీరుస్తుంది జాబ్. ఫ్యూచర్లో నువ్వేమవుదాం అనుకుంటున్నావు, నువ్వు ఎలా బ్రతకాలనుకుంటున్నావు, నీ ఫ్యామిలీని ఏ లెవెల్లో నువ్వు ఉంచాలనుకుంటున్నావు, వాళ్ళు ఏది కావాలన్నా నువ్వు సెకండ్లో ఇవ్వాలి అని ఎలాగైతే నువ్వు అనుకుంటున్నావో, ఆ డ్రీమ్స్ అన్నీ వదిలేసి జాబ్ చేస్తున్నావు. దేనికి జాబ్ చేస్తున్నావు చెప్పి? ఇంకా ఆడ నీ లైఫ్ ఎక్కడుంది? నీ లైఫ్ లేదు కదా అక్కడ. ప్రజెంట్ కోసం, ప్రజెంట్ మంచిగా ఉండాలని చెప్పేసి, అదే ఒక సెక్యూర్ లైఫ్ అని చెప్పేసి మనం బ్రతికేస్తున్నాం. సెక్యూరిటీ ఉంటుంది, జీవితాంతం అదే సెక్యూరిటీ ఉంటుంది. నువ్వు రేపు పొద్దుగాల ₹1 ఖర్చు పెడతామన్నా నీ జేబుకు తుర్రనే ఉంటుంది. నీ ప్యాంట్ అలాంటిది మెయింటైన్ చేస్తావు. నువ్వు ఇంకా 30,000 జాబ్, 40,000 జాబ్ చేస్తావు, కానీ నీ ప్యాంటుకు హోలే ఉంటుంది, కానీ దాంట్లో పైసలు ఉండవు. ఆ పైసలు ఉన్న ఆ హోలకించబోతాయి. ఆ హోలకించబోతాయంటే అప్పులు కూడా వస్తాడు. అప్పులు తీసుకొని ఉంటావు. మిడిల్ క్లాస్ బై అప్పులు లేకుండా ఉంటావాను? ఉండలేవు కదా. పెద్ద పెద్ద వాళ్ళకే ఉంటున్నాయి, బిజినెస్ మ్యాన్లకు అప్పులు. వాడు గుద్దవాళ్ళుగా సంపాదిస్తాడు, కానీ వానికి అప్పులు ఉంటాయి. ఇంకా వాడి లైఫ్ వాడు ఎంజాయ్ చేయడు, కానీ ఇంకా వానికి పైసలు కావాలి, పైసలు కావాలి, పైసలు కావాలి ఆలోచిస్తాడు. మళ్ళీ ఆ పైసలతో బొంగి పీకేదేమి ఉండదు. ఒక్క కొడుకు కూడా హెల్ప్ చేయడు. సోషల్ సర్వీస్ చేద్దామని ఎవ్వడికి ఉండదు. ఎప్పుడు చూడు ఎవడు వాని ఫ్యామిలీని చూసుకుందాం అంటే, ఎవరి ఫ్యామిలీని వాడు చూసుకోండి, తప్పు కాదు. నీ ఫ్యామిలీతో పాటు
సమాజంలో 10 మంది కన్నా నువ్వు సహాయపడాలి కదా. లేకపోతే ఎందుకు భయ్? ఈ జనరేషన్లో ఎవ్వని ఫ్యామిలీని వాడు చూసుకోవడం పెద్ద తోపుగా లేక ఫీల్ అయిపోతాడేమో, అది కాదు. దాంట్లో ఉండదు భయ్ మజా. దానికంటే ఎక్కువ మజా ఏడుంటుంది తెలుసా? సోషల్ సర్వీస్ చేయడంలో ఉంటుంది. అది నీ డ్రీమ్ కావాలి, నీకు చెయ్యాలనిపించాలి, అది ఇక్కడ ఉండాలి. అప్పుడే మజా ఉంటుంది లైఫ్. నీ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేసుకుంటా సోషల్ సర్వీస్ చేసుకుంటా ఉంటావు చూడు, మజా ఉంటుంది లైఫ్. నీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకుంటూ ఉంటావు చూడు, సూపర్ ఉంటుంది లైఫ్. బట్ జాబ్ చేస్తున్నావు కదా, నీ డ్రీమ్స్ అన్నీ వదిలేసుకొని జాబ్ చేస్తున్నావు కదా, ఏ రోజైనా ఒక్కటే అడుగుతా నేను, ఏ రోజైనా నువ్వు నీ రిలేటివ్స్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా, అంటే ఏదైనా మంచి కార్యమైనా ఏదైనా చెడు కార్యమైనా, మరి పోవాలి రాని అటెండ్ అవ్వాలి ఆడని చెప్పేసి ఇక్కడ హ్యాపీనెస్తో వెళ్ళినావా ఎప్పుడైనా? వెళ్ళాను. ఎందుకంటే వాడు పర్మిషన్ ఇయ్యాడు, వానికి కడుక్కోవాలి వీనికి కడుక్కోవాలి. మంచి కార్యం కానీ చెడ్డ కార్యం కానీ ఒకటి చచ్చిపోయినా సరే కానీ నువ్వు ఇంకొన్ని పర్మిషన్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే అక్కడ రూల్స్, ఏ ఆఫీస్లో అయినా రూల్స్. కానీ కొన్ని ఆఫీసులలో దొంగనా కొడుకులు ఉంటారు, వాళ్ళకు మనుషుల విలువ తెలియదు. ఇంకా ఏమంటారు తెలుసా? మా సొంతోళ్ళే చనిపోతే మేము పోలేంరా భయ్, డ్యూటీకి వచ్చినాం ఆ రోజు కూడా. నువ్వేం పోతావు, ఉండు ఇన్నే ఉండు. ఏ తాతనో మామనో బాబాయో చచ్చిపోతే పోతారా మన సొంతల్లా వాళ్ళు అని అంటారు, అన్నారు ఫ్రెండ్స్. అలా అన్న నా కొడుకులు ఉన్నారు కూడా, నేను ఫేస్ చేసిన. ఎవరి గురించో చెప్పడం ఎందుకు, నేను ఫేస్ చేసిన. ఇలాంటి సొసైటీలో మనం బ్రతుకుతున్నాం, అలాంటి వాళ్ళ దగ్గర మనం జాబ్ చేస్తున్నాం. అంటే అలాంటి వాళ్ళని కాదు, ఏ కంపెనీలో చేసినా ఏడే చేసినా కానీ జాబ్ చేస్తే మాత్రం నీకు లైఫ్ ఉండదు, అస్సలు లైఫ్ ఉండదు. ఒక్కటి నీకు ప్రజెంట్ నడుస్తుంది, ప్రజెంట్ గడిచిపోతుంది అంతే. నువ్వు ఫ్యూచర్లో ఏమి కూడా పీకలేవు, ఏమి కూడా చేయలేవు. జాబ్ చేస్తే మాత్రం ఏమి పీకలేవు. నేను ఒక్కటే చెప్తున్నా, జాబ్ చేస్తే నువ్వు ఏమి పీకలేవు, ప్రజెంట్ నీకు నడుస్తుంది అంతే. అంతకంటే ఎక్కువ నువ్వేం పీకలే. ఈ నీళ్ళ నుంచి జాబ్ చేస్తున్నావు, ₹1,00,000 సేవ్ చేసినావా? మరి ఎందుకు నీ ముఖానికి జాబ్ అవసరమా? ఒకటి ఫ్రెండ్స్, నేను ఒక 5 years 6 years ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతే మా డాడీ మమ్మల్ని బైక్ మీద ఎక్కించుకొని వస్తుండే. నన్ను మధ్యలో కూర్చోబెట్టుకొని వెనకాల మా అమ్మ, మా చెల్లె ముందు, మా తమ్ముడు ముందు, ఇద్దరు ముందు, నేను మిడిల్లో. ఎందుకంటే హైటెక్ ఉంటా కదా, ముందర రోడ్డు కనిపిద్దని చెప్పేసి ఆ ఇద్దరిని, తమ్ముడిని చెల్లెని ముందట, నేను మిడిల్లో ఎక్కించుకొని వస్తుండే మా డాడీ 20 years బ్యాక్. అండ్ ఇప్పుడు నేను 27, రీసెంట్గా 27 పడ్డాయి. నేను కూడా పెద్ద పీకింది ఏం లేదు, సేమ్ అదే చేస్తున్నా. బిఫోర్ అంటే 20 years బ్యాక్ మా డాడీ ఎట్లయితే బండి మీద ఎక్కించుకొని వచ్చిండో, నేను ఇప్పుడు అదే పని చేస్తున్నా. అంటే ఎదిగినా నేను. చదువుకోలేమన్నట్టు, చదువుకోలేవా అంటే చదువుకోలేనట్టు ఏం లేదు, చదువుకున్నాం మేము కూడా. ఓ డిప్లొమానో, ఆ డిప్లొమా అంటే అమ్మ ప్రతి 10th క్లాస్ చేసిన తర్వాత అంత నాలెడ్జ్ లేక వాడు చేస్తున్నాడు డిప్లొమా, వీడు చేస్తున్నాడు అంటే జాబ్ వస్తుంది మెయిన్గా. అంటే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బాగాలేవు కాబట్టి జాబ్ వస్తుంది అని చెప్పేసి డిప్లొమాలు చేసినాం. అప్పుడు అందరూ చెప్పేది అదే, డిప్లొమాలు చేస్తే జాబ్ వస్తుంది తొందరగా అని చెప్పేసి సరైన జాబ్ చేసినాం. అంతే, చదువుకున్నాము, జాబులు చేస్తున్నాము అప్పటి నుంచి. అయినా కానీ ఎదిగింది ఏముంది? 20 years బ్యాక్ ఏదైతే చేసినామో, మా డాడీ ఎలాగైతే బైక్ మీద ఎక్కించుకొని వచ్చిండు అంత లాంగ్ నుంచి, ఇప్పుడు అదే చేసిన నేను మొన్న రీసెంట్గా. బట్ నెక్స్ట్ టైం అట్లా చెయ్యా నేను. ఎందుకు చెయ్యా?
నా డ్రీమ్ అది కాదు, నా డ్రీమ్ అది కాదు. ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి, డ్రీమ్ అనేది ఉండాలి. 20 years బ్యాక్ మీ ఫాదర్ ఏదైతే చేసిండో ఇప్పుడు నువ్వు అదే చేస్తే ఏం లాభం చెప్పు. వాళ్ళకంటే తెలియక తప్పు చేసిర్రు అంటే తప్పని కాదు, వాళ్ళకున్న బాధలు వాళ్ళకున్నాయి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి. ఇప్పుడు నీకున్న ప్రాబ్లమ్స్ నీకున్నాయి, నీకున్న బాధలు నీకున్నాయి అని అంటావా? తప్పది. కష్టపడు, హార్డ్ వర్క్ చేయు, నీ డ్రీమ్స్ అన్నీ సంపాదించు. కష్టపడితే కంపల్సరీ ఫలితం వస్తుంది. లేట్ కావచ్చు, కంపల్సరీ వస్తుంది. హార్డ్ వర్క్ చేయ దాని మీద, ఖాళీ కూసోకు. మెయిన్గా ఒకటి, ఈ మధ్య అడ్డమైన వీడియోలు అన్నీ చూసుకుంటా చెడిపోతున్నారు యువత. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు షార్ట్ వీడియోలు టికా 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 షార్ట్ వీడియోలు చూడడం తప్ప ఒక్క షార్ట్ వీడియో వల్ల ఏం యూజ్ లేదు. అదే యూజ్ ఉన్న షార్ట్ వీడియోలు చూడు, ఎన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. మస్తు చెప్తున్నారు, ఎంతో మంచిగా ఉంది యూట్యూబ్లో, అంత చెడును, ఆ చెడునే చూస్తున్నారు. అడ్డమైన వీడియోలు చూసిన వాళ్ళు అందరూ ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతున్నారు. ఆడ ఏం పీకిండే మరి నాకు తెలియదు, ఆడ పీకింది ఏమి ఉండదు. అడ్డమైన వీడియోలు తీస్తారు కదా, వానికి ఉంది లైఫ్. మంచి మాటలు చెప్పేటోనికి లైఫ్ ఉండదు ఏడైనా కానీ. బట్ మంచి మాట చెప్పేటోడు ప్రతి ఒక్కడు ఏం ఆలోచిస్తాడంటే, నాకు లక్షలు రావాలి, కోట్లు రావాలని ఏం ఆలోచించాడు. ఒక్కటే, నా వల్ల ఒక్కడు మారినా చాలు, వాని ఫ్యామిలీ బాగుపడుతుంది, వాని కుటుంబం బాగుపడుతుంది అని ఆలోచిస్తాడు. అట్లా నువ్వు కూడా ఆలోచించు. ప్రతి అడ్డమైన వీడియోలు పెట్టుకుంటా నీ వల్ల ఇంకోటి చెడిపోవడం, అది నువ్వు చేసుకున్న పాపం. పాపమే అది, ఇంకా వేరే ఏమి ఉండదు. అర్థమైంది కదా? అండ్ ఫస్ట్ నుంచి దేని గురించి చెప్తున్నా అంటే జాబ్ కదా. ఒక్కటి, ప్రజెంట్ నీకు కావాలి అనుకుంటే జాబ్ చేసుకో. జాబ్ చెయ్యొద్దని ఏమంటలే, జాబ్ మొత్తానికే వద్దు, ఖాళీగా తిరుగుతా, ఊర్లో పడతా, అక్కడిక్కడ అని చెప్పేసి నేను చెప్పట్లే. జాబ్ చేసుకో, నీ ప్రజెంట్ మంచిగా ఉండాలి కాబట్టి జాబ్ చేసుకో. బట్ నీ ఫ్యూచర్ గురించి ఆలోచించు. జాబే నీ జీవితం కాదు. జాబే నీకు అన్నీ తెచ్చిపెట్టదు, కొన్ని మాత్రమే తెచ్చిపెడుతుంది జాబ్. యాక్టివ్ ఇన్కమ్ ఏడా పనికిరాదు, పాసివ్ ఇన్కమ్ రావాలి. నువ్వు లేకున్నా, నీ ఇన్వాల్వ్మెంట్ లేకున్నా నీకు పైసలు వస్తూ ఉండాలి. అలాంటి వర్క్ స్టార్ట్ చేయి, థింక్ చేయి, ఆలోచించు. నీకంటే బాగా ఎవడు ఆలోచించడు. నువ్వు ఆలోచిస్తే నీకంటే బాగా ఎవడు ఆలోచించాడు. నువ్వు అనుకుంటావే వాడిట్లా వాడట్లా అనుకున్నంత నాకేం లేదు, నేనంత ఆలోచించాలి అని చెప్పేసి నేను నువ్వు తక్కువ చేసుకో. లే చెయ్యి, ఏం కాదు చేసే, అవుతుంది నీ వల్ల. ఎప్పుడో ఒకరోజు అవుతుంది, చేయగలుగుతాం మనం. అండ్ లాస్ట్కి నేను చెప్పేది ఏంటంటే, జాబ్ చేసేవాడు వాడి డ్రీమ్స్ అన్నీ వదిలేసుకొని ఫ్యామిలీ కోసం ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ జాబ్ చేస్తున్నాడు. బట్ ఒక్కటే నేను చెప్పేది ఏంటంటే, నీ ఫ్యామిలీని అడ్డు పెట్టుకొని నీ డ్రీమ్స్ అన్నీ నువ్వు పోగొట్టుకోకు. ఈ లైఫ్ మళ్ళీ రాదు, మళ్ళీ ఇవ్వడు నీకు ఈ లైఫ్ దేవుడు. కాబట్టి ఆలోచించు. ఫ్యామిలీ మీద నింద వేసి వాళ్ళ కోసమే చేస్తున్న జాబు అని చెప్పేసి అనకు. అర్థమైంది కదా? కష్టపడు, జాబ్ చేస్తూ ఇంకా వేరే కష్టపడు, చెయ్యి, హార్డ్ వర్క్ చెయ్యి, అవుతుంది నీ వల్ల. నీ కోసం నువ్వు వర్క్ చేసుకో. బాయ్, థ్యాంక్ యూ.